నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. ఈరోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి 3 దినపత్రికల్లోని వార్తలను చూద్దాం. చూసే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోకు లైక్ ఇచ్చుకోండి. ముందుగా ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ పేపర్ చూద్దామండి. ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ పేపర్లో చూస్తే, జర్నలిస్టు కొమ్మినేని అరెస్ట్, పరారిలో విశ్లేషకుడు కృష్ణమరాజు, అమరావతిని వేసల రాజధాని అనడంపై దళిత నేత కంబంపాటి శిరీష ఫిర్యాదు. హైదరాబాదులో కొమ్మినేని అదుపులోకి తీసుకున్న ఏపీ పోలీసులు రాత్రి పొద్దుపోయేదాకా విజయవాడలోనే నేడు కోర్టులో హాజరు. మహిళల నిరసనలు ఇల్లువ, సాక్షిపై 60 పైగా ఠాణాల్లో ఫిర్యాదు. ఈ వ్యాఖ్యలు జగస్కారము హేమం, బాధ్యతలపై కఠిన చర్యలు తీసుకోవాలి. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. అదేనండి, అమరావతుల వేసల రాజధాని అని కొమ్మినేని శ్రీనివాసరావు గారు, కృష్ణమరాజు గారు వీళ్ళిద్దరిని డిబేట్లో మాట్లాడుకున్న విషయాల్ని ఒక దళిత నేత అంట కంబమ్మపాటి శిరీష ఫిర్యాదు మేరకు అరెస్ట్ చేశారు, అదుపులోకి తీసుకున్నారు. ఈరోజు కోర్టులో హాజరుపరుస్తారు. ఇంకా చూస్తే ముఖ్యంగా జగన్ మీడియాపై జనగ్రహం, మంగళగిరి ఆఫీసు ముట్టడించిన రాజధాని మహిళలు, కొమ్మినేని కృష్ణమరాజుపై కఠిన చర్యలకు డిమాండ్, జగను భారతి క్షమాపణ చెప్పాలి నినాదాలు, చెప్పులు చీపర్లు చాటలు చూపుతూ హెచ్చరికలు, సాక్షి నేమ్ బోర్డులు ధ్వంసం, గట్టెక్కి ఆందోళనలు, కర్నూలు ఆఫీసు ఎదుట జగన్ దిష్టిబొమ్మ దహనం. ఇది ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ అండి. భూభారతికి భూహారతి, సొంత కంపెనీకి జగన్ సంతర్పణ, ఎన్నికల షెడ్యూల్కు ముందు బరి తెగింపు, భారతీయ సిమెంట్స్కు 744 ఎకరాలు సున్నపరాయి లీజు, వైఎస్ఆర్ఎంలో రఘురామ్ సిమెంట్స్కు మంజూరు. రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకొని రఘురామ్ ఆ తర్వాత భారతీయ సిమెంట్గా పేరు మార్పు, కేంద్ర సవరణలతో కాలం చెల్లిన ఒప్పందాలు, జగన్ సీఎం కాగానే పునరుద్ధరణకు ప్రయత్నాలు, హైకోర్టు ఆదేశాలకు న్యాయ సలహా, గంతలు అడ్వకేట్ జనరల్తో సహా పలువురు పాత్ర, కడపవాసి ఫిర్యాదుతో స్పందించిన కేంద్రం. చూడండి, భూభారతికి భూహారతి అంటండి, సొంత కంపెనీకి జగన్ సంతర్పణ, షెడ్యూల్కు ముందు ఎలక్షన్లు షెడ్యూల్కు ముందు భారతీయ సిమెంట్కు 744 ఎకరాలు సున్నపరాయి కేటాయించారంట. చూడండి, కొమ్మినేని అరెస్ట్, పరారిలో జర్నలిస్ట్ కృష్ణమరాజు, అమరావతిని వేసల రాజధానిగా చిత్రహించడంపై దళిత జేఏసీ నేత కంబంపాటి శిరీష ఫిర్యాదు. తుళ్ళూరు స్టేషన్లో వారిద్దరితో పాటు సాక్షి యాజమాన్యంపై కేసు నమోదు. చూడండి, ఉదయాన్నే హైదరాబాద్లో కొమ్మినేని అదుపులోకి తీసుకున్న తుళ్ళూరు పోలీసులు. అదేనండి. ఇంకా చూస్తే సాక్షి ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్లో నియోజకవర్గానికి ఒక విజన్, స్వర్ణాంధ్ర విజన్ 2047కు అమలు, 175 స్థానాల్లో కార్యాలయాల ఏర్పాటు. పర్సనల్గా ప్రారంభించిన చంద్రబాబు ఒక్కొక్క యూనిట్కు స్థానిక ఎమ్మెల్యే అధ్యక్షతన 9 మందితో టీము, అన్ని జిల్లాల అభివృద్ధి ధ్యేయము. సీఎం పకడ్బందీ అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం నియోజకవర్గానికి విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది. సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో ఈ కార్యాలయాలను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. ఆయా నియోజకవర్గాల్లో యూనిట్కు స్థానిక ఎమ్మెల్యే అధ్యక్షుడిగా ఉంటారని చంద్రబాబు చెప్పారు. ఒక్కొక్క యూనిట్కు 9 మందితో టీం ఉంటుందని తెలిపారు. ఒక్కొక్క కార్యాలయానికి నివారణ కోసం 10 లక్షలు ఇస్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు. నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యే పాటు 9 మంది టీం అంట అండి. స్వర్ణాంధ్ర 2047కి ప్రతి ఒక్క నియోజకవర్గంలో కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నారంట. దానికి ప్రభుత్వం 10 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పింది. దాంతో ఒక ఎమ్మెల్యే 9 మంది టీం దీనికోసం పనిచేస్తారంట అండి. ఇంకా చూస్తే
ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్లో ఆ, చూస్తే హనీమూన్లో హత్య, కట్టుకున్న భర్తను చంపిన భార్య. చూడండి ఎంత ఘోరం అండి. హనీమూన్లో చంపేశారంట. బాయ్ ఫ్రెండ్ సహాయంతో ముగ్గురికి సుపారీ ఇచ్చి మరీ ఘోరం. హతుడు భార్య, మిగతా 4 అరెస్టు. చూడండి, హనీమూన్కి వెళ్ళిన భార్యాభర్తల్లో భర్త దారుణత్యకు గురయ్యారు. కట్టుకున్న భార్య తన ప్రియుడి సహకారంతో ముగ్గురికి సపారీ ఇచ్చి భర్తను చంపించింది పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించాడు. అతడు మధ్యప్రదేశ్లోని ఇండోర్ చెందిన వ్యాపారవేత్త రాజ్ రఘువంశీ. నిందితురాలు ఆయన భార్య సోనం. భర్తను ఆమె ఎందుకు హత్య చేయాల్సి వచ్చింది? చూడండి, హనీమూన్కి చంపేశారంట. చిన్నస్వామిలో తొక్కిసలాటపై నేడు విచారణ. కేంద్ర న్యాయశాఖ కార్యదర్శి అదనపు కార్యదర్శిగా శ్రీనివాస్. 95 ఏళ్ల వరుడు, 90 ఏళ్ల వధువు. 7 దశాబ్దాల సహజీవనం తర్వాత వివాహం. వారికి 6 సంతానం. చూడండి, చేతికర్ర పట్టుకొని భూషణవుల మధ్య ఈ వధూవరులు పెళ్లి ప్రమాణాలు చేశారు. పెళ్లి కుమారుడికి 95 ఏళ్ళు, పెళ్లి కూతురికి 90 ఏళ్ళు. చూడండి, ఇన్ని రోజులు సహజీవనం చేశారంట అండి. వారికి 6 సంతానం అంట. ఇప్పుడు పెళ్లిళ్ళు చేసుకుంటున్నారంట. సంఖ్యలు వేసి నేల కదిమి. భారతీయ విద్యార్థి పట్ల అమెరికా అధికారులు అమాంసం. అక్కరంగా వచ్చాడని ఎనికి పంపిన వైనం. న్యూజెర్సీ విమానాశ్రయంలో ఘటన. చూడండి, అమెరికా రాను చాలా ఇబ్బంది పెడుతుంది. ఇంకా చూస్తే ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్లో ముగిసిన మావోయిస్టు సుధాకర్ అంత్యక్రియలు. మావోయిస్టు కీలక నేత, కేంద్ర కమిటీ సభ్యుడు సుధాకర్ అంత్యక్రియలు ఏలూరు జిల్లా పెద్దపాడు మండలం సత్యవోలు గ్రామంలో సోమవారం ఉదయం ముగిశాయి. అలిపిరిలో ఎయిర్ ఫెస్టివల్ కలకలం. తిరుమల ముఖదారమైన అలిపిరి చెక్ పోస్ట్ తనిఖీల్లో సోమవారం ఎయిర్ ఫెస్టివల్ బయటపడింది. ఆలయ భూములు అన్యక్రాంతము కానీయము. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. అబద్ధాలు ప్రచారం చేసే చర్యలు టీటీడీ. తిరుమలలో మద్యం సేవించిన వ్యక్తి అంటూ సోషల్ మీడియాలో ఒక వీడియోను ప్రసారం చేశారని, అది నిజం కాదని టీటీడీ సోమవారం ఒక ప్రకటన ద్వారా తెలిపింది. శ్రీవారి ఆలయంలో జ్యోతిష్టాభిషేకం ప్రారంభం. కడపలో రెబల్ సభ రసబస. కడపలో వైఎస్ షర్మిలాకు వ్యతిరేకంగా. మహిళా గ్రహం. అమరావతి మహిళను అసభ్య పదజాలతో దూషించిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ సోమవారం ఆటో నగర్లో జగన్ పత్రికా కార్యాలయాన్ని టీటీడీ మహిళా నాయకులు ముట్టడించారు. జగ్గయ్యపేట పట్టణంలో విజయవాడ రోడ్లో ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని సోమవారం మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రారంభించారు. యోగేంద్ర యశ్వాల్లో భాగంగా సంపూర్ణ ఆరోగ్యానికి యోగిత కలిగే ప్రచారాన్ని అవగాహన కల్పించారు. గుట్టపల్లిలో గుట్టుగా. కృష్ణానది తీరాన పచ్చటి పదాల్లో కోడి పందాలు. ఖరీదైన కార్లతో వచ్చి మరీ భారీగా పందేలు. పక్కా సమాచారంతో దాడి చేసిన పోలీసులు ప్రముఖులు వదిలేసి పనివారిపై పెట్టి కేసులు. ఇబ్రహీంపట్నం పోలీసుల తీరుపై అనుమానాలు. చూడండి, కూల్చివేతకు అనుమతి లేదు. శాతవాహన కరస్పాండెంట్ రామ్ సత్యనారాయణ. శాతవాహన కళాశాల భవనాలను కూల్చడానికి లిఖితపూర్వకంగా కానీ మౌలికంగా కానీ ఎలాంటి అనుమతి లేదని కళాశాల కరస్పాండెంట్ రామ సత్యనారాయణ తెలిపారు. దీనికి సంబంధించి ఆయన సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. చూడండి, గుట్టపల్లిలో గుట్టుగా అంటే కోడి పందాలంట అండి. ఖరీదైన కారులో వచ్చి మరీ భారీగా పందేయాలంట. పోలీసులు పక్కా సమాచారంతో పట్టుకుంటే ఇంట్లో పనిచేసే పని మనుషులను కేసులు పెట్టించారంట. ఇబ్రహీంపట్నం యొక్క పోలీసుల తీరు చూడండి. విజయవాడ ఇబ్రహీంపట్నంలో తీరు చూడండి.
అది సంక్రాంతి సమయంలో జరుగుతాయి, కానీ ఇప్పుడు జరుగుతూ ఉంటే పట్టుకుంటే పోలీస్ కమిషనర్ రాజశేఖర బాబు సీరియస్గా ఉన్నారు. ఇబ్రహీంపట్నం పోలీసుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. గుంటపల్లిలో నడి ఒడ్డున కోడి పందాలు నిర్వహిస్తున్నారని సెక్షన్ ఎస్ఐ పై అధికారులు ఫోన్ చేసి సమాచారం తెలిసింది. ఎస్ఐని అక్కడికి నుంచి బయటకు వచ్చేయమని ఓ అధికారి చెప్పినట్లు సమాచారం. ఆ అధికారి ఎవరన్న దానిపై సిపి ఆరా తీశారు. ఇదేనండి ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్. ఈనాడు తెలంగాణ అండి. ఈనాడు తెలంగాణ పత్రికలో చూసుకుంటే ముఖ్యంగా నిన్న 27 మంది ఉపాధ్యక్షులు, 69 మంది ప్రధాన కార్యదర్శులు, పిసిసి కార్యవర్గంలో కీలక పదవులు ప్రకటన. ఒక ఎంపీ, 5 ఎమ్మెల్యేలు, 2 ఎమ్మెల్సీలకు చోటు. విధేయత, సామాజిక న్యాయానికి ప్రాధాన్యం. బడుగు వర్గాల నేతలకు 68% పదవులు. వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టులపై కొనసాగుతున్న ఉత్కంఠ. చూడండి, ఇది పిసిసి కార్యవర్గంలో కీలక పదవుల ప్రకటన అంటే అండి. 27 మంది ఉపాధ్యక్షులంట, ఒక ఎంపీ ఉంటారంట, 5 ఎమ్మెల్యేలు ఉంటారంట, 2 ఎమ్మెల్సీలు చోటంట. వర్కింగ్ ప్రెసిడెంట్పై కొనసాగుతున్న ఉత్కంఠ. అది శాఖల కేటాయింపుపై కసరత్తు. కేసీ వేణుగోపాలతో సీఎం భేటీ. మల్లికార్జున ఖార్గేతో నేడు. తెలంగాణ మంత్రివర్గంలో కొత్తగా చేరిన 3 మంత్రుల శాఖల కేటాయింపుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కసరత్తు ప్రారంభించారు. ఇదే అంశంపై సోమవారం మధ్యాహ్నం ఢిల్లీకి వచ్చిన ఆయన సాయంత్రం ఇక్కడ ఇందిరాభవన్లో పార్టీ సమస్యగత వ్యవహారాల ఇన్ఛార్జి కేసీ వేణుగోపాల్తో సుమారు గంట పాటు చర్చించారు. ఆ సందర్భంగా పాత మంత్రులు చేస్తున్న బాధ్యతలు, ప్రస్తుతం ఖాళీగా ఉన్న శాఖల జాబితాను ఆయనకు అందించినట్లు తెలిసింది. అది బస్ పాస్ ఛార్జీలు పెంపు. ఇంకపై జనరల్ నెలవారీ విద్యార్థి బస్ పాసు ధర 600 రూపాయలు. చూడండి, పిల్లల బస్ పాస్ ఛార్జీలు అవిరతంగా పెంచేశారు. హైదరాబాద్ మెట్రో ఎక్స్ప్రెస్లలో విద్యార్థి బస్ పాసులకు అనుమతి. బస్ పాస్ ఛార్జీ పెంచేసి మెట్రో ఎక్స్ప్రెస్లో కూడా విద్యార్థులకు బస్ పాస్ అనుమతి ఉంటుందంట. టోల్ ప్లాజా యూజర్ ఛార్జీ ఒక్కొక్కరికి 10 రూపాయలు వసూలు. టీజీఎస్ఆర్టీసీ ప్రకటన. బస్ పాస్ ఛార్జీలను సోమవారం నుంచి పెంచినట్లు ఆర్టీసీ ఒక ప్రకటనలో తెలిపింది. విద్యార్థుల బస్ ఛార్జీలకు గత 3 ఏళ్లుగా పెంచలేదని, పెరిగిన ఖర్చుల కారణంగా ఇప్పుడు కొన్ని రకాల పాసుల ఛార్జీలు పెంచుతున్నట్లు ప్రకటించింది. అది ఇంకా చూస్తే అంతరిక్షంలో మనిషికి ప్రత్యామ్నాయం లేదు. రోబోలను పంపిన మానవహిత యాత్రలు అవసరమే. భవిష్యత్తులో వ్యోమగాములుగా సామాన్యులకు అవకాశము. తుమ్మిడివెట్టి వద్ద నీళ్లు లేకనే మేడిగడ్డకు. మంత్రివర్గ ఆమోదంతోనే కాళేశ్వరం ప్రాజెక్టులోని అన్ని నిర్మాణాలు. కమిషన్ బహిరంగ విచారణలో హరీష్ రావు. బ్యారేజీల్లో పూర్తి స్థాయిలో నీరు నింపాలని ఎవరు ఆదేశించారని ప్రశ్నించిన జస్టిస్ ఘోష్. ప్రభుత్వం నుంచి ఎవరు ఆదేశించలేదని, అది ఇంజనీర్ల నిర్ణయమే అని పేర్కొన్న మాజీ మంత్రి. నిన్న మాజీ మంత్రి హరీష్ రావు గారు కాళేశ్వర కమిషన్ ముందు హాజరయ్యారండి. హాజరైతే ఈ తుమ్మిడివెట్టు వద్ద నీళ్లు లేకనే మేడిగడ్డకు మార్చాము, ఇది మంత్రివర్గ ఆమోదంతోనే కాళేశ్వరం ప్రాజెక్టులోని అన్ని నిర్మాణాలు చేపట్టామని నిన్న హరీష్ రావు గారు కమిషన్ గారికి చెప్పారండి. తర్వాత ఈ నెక్స్ట్ కేసీఆర్ మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు. పలు ప్రాజెక్టులపై ఉపసంఘం అధ్యయనం చేసి నివేదిక ఇచ్చిన తర్వాతే కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీలో నిర్మాణాలు జరిగాయి. ఈ ప్రాజెక్టులో అన్ని పనులకు మంత్రివర్గ ఆమోదం ఉంది అని నీటిపారుదల శాఖ మాజీ మంత్రి బరాసా ఎమ్మెల్యే హరీష్ రావు కాళేశ్వరం న్యాయ నిర్ణయ కమిషన్ ముందట పేర్కొన్నారు. అది ఇంకా చూస్తే ఫోన్ ట్యాపింగ్లో ఇన్ని రోజులు తప్పించుకొని తిరిగిన ప్రభాకర్ రావు గారు నిన్న జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లకు వచ్చారండి. ఇది ఏం రాశారు అనేది చూద్దాం. ఎస్ఓటి లక్ష్యం ఏమిటి? ట్యాపింగ్ పేర్లు ఎంపిక ఎలా జరిగింది? సిట్ పర్సన్లకు
ఎస్ఐబి మాజీ ఓఎస్టీ ప్రభాకర్ రావు మౌనం. అధికారులకు చెప్పే ఆధారాలు ధ్వంసం చేసినట్లు వెల్లడి. 8 గంటల పాటు విచారణ, రేపు మళ్ళీ రావాలని నోటీసులు. 15 నెలల తర్వాత ఫోన్ ట్యాపింగ్లో ప్రధాన నిందితుడిగా పేర్కొంటున్న ప్రభాకర్ రావు గారు అమెరికా నుంచి ఎట్టకేలకు తీసుకొచ్చేది తెలంగాణ ప్రభుత్వం. అతని నిన్న జూబ్లీస్ పోలీస్ స్టేషన్ ముందు విచారణకు వచ్చారు. రేపు కూడా విచారణకు రావాలని ప్రభాకర్ రావును ఆదేశించినట్లు తెలిసింది. రగులుతున్న లాస్ ఏంజల్స్ అక్రమ వలసదారుల అరెస్టులతో రాజుకున్న అగ్గి. వీధుల్లోకి ఏలాది మంది జనం. జాతీయ రహదారి దిగ్బంధం, వాహనాలకు నిప్పు, ఆందోళనలపై రబ్బర్ బుల్లెట్లు ప్రయోగం. చూడండి, తెలంగాణ ఈనాడులో చూస్తే 11 ఏళ్లుగా సుప్రీంకోర్టులో పెండింగ్ కేసులు. 11 ఏళ్లలో 3 పెరిగిన రైల్వే నెట్వర్క్. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడి. కాచిగూడ స్టేషన్లో లైటింగ్ సిస్టంకు ప్రారంభం. ఇందిరమ్మ ఇండ్లకు 98 కోట్లు విడుదల చేశాము. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఇప్పటి వరకు 98 కోట్లు విడుదల చేశామని రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. రాష్ట్రంలో ఈ నెల 18వ తేదీ నుంచి జరగనున్న ఉపాధ్యాయ అర్హత పరీక్ష హాల్ టికెట్లను ఈ నెల 11 నుంచి వెబ్సైట్లో ఉంచుతామని టెట్ కన్వీనర్ పేర్కొన్నారు. కాళేశ్వరంలోని మరో ప్యాకేజీపై విజిలెన్స్. అనంతగిరి రిజర్వాయర్ నుంచి నీటి నెత్తిపోసే పనికి సంబంధించిన వివరాలు ఇవ్వాలని ఈఈకి లేఖ. 120 రోజుల్లోనే కంది పంట. ఏటా 3 పంటలు, ఎకరాకు 10 క్వింటాలు దిగుబడి. కొత్త వంగడాన్ని ఆవిష్కరించిన ఇక్రిసేట్ అంట. జస్టిస్ పి శ్రీసుధాకు హైకోర్టు ఘన వీడ్కోలు. తెలంగాణ హైకోర్టు నుంచి కర్ణాటక హైకోర్టుకు బదిలీ అయిన జస్టిస్ పి శ్రీసుధాకు న్యాయమూర్తులు సోమవారం ఘనంగా వీడ్కోలు పలికారు. పాడి కౌశిక్ రెడ్డికి హైకోర్టులో పాచిక ఊరట. అసెంబ్లీ ఎన్నికల ప్రచార సందర్భంగా కమలాపూర్ పోలీస్ స్టేషన్లో తనపై నమోదైన కేసును కొట్టేయాలంటూ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో ఆయనకు పాచిక ఊరట లభించింది. నెత్తిన బోనాలు, శివసత్తుల పూనకాలు. అన్నారంలో బీరన్న బోనాలు సోమవారం ఘనంగా నిర్వహించారు. స్థానిక గొల్ల కురమ సంఘం ఆధ్వర్యంలో బీరన్న, కమరాతి, అక్క, మహంకాళి అమ్మవార్ల కళ్యాణం పట్నాలను పురస్కరించుకొని మహిళలు బోనాలు ఎత్తుకొని తూగారు. ఒక్కొక్కరికి 10 నిమిషాలు. సన్నబియ్యం కోసం తప్పని నిరీక్షణ మొరాయిస్తున్న సర్వర్ తిప్పలు. చూడండి, ఈ సన్నబియ్యం తెలంగాణ ప్రభుత్వంలో ఇస్తున్న సన్నబియ్యం వల్ల ఈ సర్వరు సరిగా చేయక ఒక్కొక్కరికి 10 నిమిషాలు టైం పడుతుందంట. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన లక్ష్మణ్ కుమార్ సోమవారం జూబ్లీ హిల్స్లో నివాసంలో సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. 2 ప్రభుత్వాల పథకాల్లో అభివృద్ధి. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్. 30 వరకు రేషన్ సరుకులు పంపిణీ. కరీంనగర్ 3 నెలల రేషన్ బియ్యం ఒకేసారి ఇచ్చినందున ఈ నెల 30 వరకు పంపిణీ ప్రక్రియ కొనసాగుతుందని అదనపు కలెక్టర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. బస్సుల కోసం ప్లాట్ఫామ్ వద్ద ఎదురు చూస్తున్న ప్రయాణికులు. కరీంనగర్ బస్ స్టేషన్ సోమవారం ప్రయాణికులతో కిటకిటలాడింది. ప్లాట్ఫామ్తో పాటు ఎక్కడ చూసినా జనాలే కనిపించారు. బస్సుల కోసం కరీంనగర్ 1 డిపోల వద్ద పడిగాల్పులు. బస్సులు ప్లాట్ఫాముల వద్దకు రాకుండానే సీట్ల కోసం పరుగులు తీశారు. ఇదేనండి ఈనాడు తెలంగాణ. ఇంకా నెక్స్ట్ సాక్షి ఆంధ్రప్రదేశ్ దినపత్రిక చూద్దాం. సాక్షి చూసిన తర్వాత 3 తెలుగు దినపత్రికలు, 2 తెలుగు రాష్ట్రాల్లోని వార్తలను కూడా చూద్దాం. నమస్కారం ప్రజలారా. సాక్షి దినపత్రిక ఆంధ్రప్రదేశ్. సాక్షి దినపత్రిక ఆంధ్రప్రదేశ్లో చూస్తే పత్రికా స్వేచ్ఛపై పాశవిక దాడి. రాష్ట్ర వ్యాప్తంగా సాక్షి కార్యాలయాలపై పచ్చమూకల విధ్వంసం.
ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నించేందుకే సాక్షిపై కుతంత్రం. చూడండి, ఎమర్జెన్సీ తలదినే రీతిలో కూటమి సర్కారు దౌర్జన్యకాండ, రాజ్యాంగ హక్కులు కాలరాచు చెలరేగిన టీడీపీ గుండాలు, కర్రలు రాళ్లతో విధ్వంసం, కూటమి ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించే పన్నాంగం, ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగంపై జాతీయ స్థాయిలో ఆందోళన, విజయవాడలోని సాక్షి కార్యాలయంపై దాడి చేసి బోర్డును ధ్వంసం చేస్తున్న టీడీపీ గూండాలు, హైదరాబాదు సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావుని అరెస్ట్ చేస్తున్న ఏపీ పోలీసులు, కొమ్మినేని అక్రమ అరెస్ట్, సాక్షిపై పెట్టింది పక్కగా అక్రమ కేసే, విశ్లేషకుడి అభిప్రాయాన్ని సాక్షి అభిప్రాయంగా ఆపాదింపు, ఇసుగొలుపుతున్న ఎస్సీ ఎస్టీ ఏదింపుల సెక్షన్, నేనంటే చంద్రబాబుకు పగ అందుకే కక్ష సాధింపు, సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు. కొమ్మినేని శ్రీనివాసరావు గారు అంటున్నారు, నేనంటే చంద్రబాబుకు పగ అందుకే నన్ను అరెస్ట్ చేశారు అని కొమ్మినేని శ్రీనివాసరావు గారు చెప్తున్నారు. అంటే అమరావతి మహిళలపై వేష రాజధాని అను మీరు చెప్పించి ఒక విశ్లేషకుడితో ఉన్నారు. దీన్ని ఎలా సమర్థించుకుంటారు కొమ్మినేని శ్రీనివాసరావు గారు? మీరే ఆలోచించండి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఇప్పుడిప్పుడే చిన్న చిన్న అడుగులు వేసుకుంటూ ముందుకెళ్తుంది, ఇప్పుడిప్పుడే డెవలప్మెంట్ అవుతుంది. అట్లాంటి అమరావతి మీద మీరు వేశ్యల రాజధాని అని ఒక కృష్ణమరాజు గారితో మీరు కృష్ణమరాజు గారు కూర్చొని ఒక డిబేట్లో కూర్చొని, అది ఒక సాక్షి ఛానల్లో కూర్చొని మీరు అట్లా మాట్లాడించడం ఎంతవరకు సమంజసం? కొమ్మినేని శ్రీనివాసరావు గారు మీరే ఆలోచించండి. మన ఇంట్లో ఆడవాళ్ళని ఎవరైనా అంటే మనం ఒప్పుకుంటామా? అట్లాది మొత్తము రాజధానిలో ఉండే అమరావతిలో ఉండే వాళ్ళందరూ వేశ్యల రాజధాని అని మీరు అనిస్తే ఇప్పుడు అక్రమ అరెస్ట్ అంటే ఎంతవరకు సమంజసము? సాక్షి పేపర్లో కూడా ఇది రాయడం వాళ్ళ పేపర్లో రాసుకున్నారు. అక్రమ అరెస్ట్ అంటే ఏంది అంటే అమరావతిలో ఉండే వేసులు అని మనం అనేసుకొని ఎవరు ఏమనుకున్నా ఉంటే అది మంచిదంటారా? ఇదేనా పద్ధతి? మీరే ఆలోచించండి. భారతీ మేడం గారిని ఒక మాట అంటే అతను కిరణ్ ఎవరో ఇమ్మీడియట్లీ అరెస్ట్ చేసి జైలు వేయించారు. తెలుగుదేశం కార్యకర్త అయినా కూడా అతన్ని ఇమ్మీడియట్లీ చేశాడు. అతను క్షమాపణ చెప్పాడు భారతీ మేడం గారికి, అమ్మా నన్ను తప్పు క్షమించండి అని. కానీ మీ తరఫు నుంచి అయ్యో అంతమంది మహిళలు మనం అన్యాయమే తప్పు అని ఒక హెడ్డింగ్ పెట్టి సాక్షి పేపర్లో వేస్తే ఏం పోయేది ఏముంది చెప్పండి? ఇట్లాంటివి పట్టింపులకు పోయే వైసీపీ ప్రభుత్వం కానీ సాక్షి దినపత్రిక కానీ దిగజారుతనానికి ఇదే నిదర్శనం. అరాచకానికి కేరా పట్రాస్గా ఏపీ, ఏడాది దుర్మార్గపు పాలన అవినీతి వైఫల్యాలపై ప్రశ్నించే స్వరం వినిపించకుండా చేయడానికి చంద్రబాబు అధికార దుర్వినియోగం, ప్రజలు ప్రజాస్వామ్యవాదులను మేధావుల్ని జర్నలిస్టులని భయచింతలను చేస్తున్నారు. తాను చేయని వ్యాఖ్యలకు సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని అరెస్ట్ చేసి కక్ష సాధింపులకు పతాక స్థాయికి తీసుకెళ్లారు. ఆ వ్యాఖ్యలను వక్రీకరించి సాక్షి కార్యాలయాలపై పథకం ప్రకారం దాడులు చేయించారు. చెడు సాంప్రదాయాలకు నాంది పలుకుతూ ఈరోజు ఏదో విపత్తుతో రేపు అదే పండుతుంది, అది రెండింత బలవంతం అవుతుంది, మర్చిపోకండి. కోడెలు మగపిల్లాడివి కంటే అత్త వద్దంటుందా అని మీరు అనలేదా? ఆడపిల్ల కనిపిస్తే ముద్దైన పెట్టాలి లేదా కడపైన చెయ్యాలని మీ బావార్ది అనలేదా? ఈ వ్యాఖ్యలు చూచే మీకు మహిళల కింద ఎంతటి గౌరవం ఉందో తెలుస్తుంది. సీఎం చంద్రబాబుపై వైఎస్ జగన్ ధ్వజం. చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికి పోయినా సరే అది తప్పండి, పొరపాటున జరిగిందనే మాట రావట్లేదు. దాన్ని సంప్రదించుకుంటూ కొమ్మినేని శ్రీనివాసరావు మంచోడు, ఈ కృష్ణమరాజు మంచోరే, చంద్రబాబు నాయుడే చెడ్డోడు అనే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. అది ప్రజలే ఆలోచించాలా. మనం ఏం చేస్తాం చెప్పండి? కంట నీరులే నింపకమ్మ సొమ్ము చెల్లెకే కోనలమ్మ, 14 మంది కామాంధుల కర్కశానికి బలైన దళిత మహిళల బాలిక దిక్కులేని అనాథగా అనంతపురం సర్వజన ఆసుపత్రిలో మౌన రోదన. 8 నెలల గర్భంతో ఉన్నట్లు తేల్చిన వైద్యులు రక్తహీనతతో తీవ్రంగా బాధపడుతున్న బాధితురాలు సఖీ సెంటర్కు తరలించేందుకు పోలీసుల యత్నం.
కుదరదని చెప్తున్న వైద్యులు ఈ ఘటనను సాక్షి ఎలుగులోకి తీసుకురాకపోతే పరిస్థితి ఏమయ్యేదంటున్న జనము. సామూహిక హత్యా కేసులో 6 అరెస్టు, మొత్తం 18 మందిపై కేసు నమోదు, పరారులో మిగిలిన నిందితులు. చూడండి, సామూహిక అత్యాచారంలో 18 మంది కేసు అయితే ఇప్పటికి 6 అరెస్ట్ చేశారంట, మిగిలిన వాళ్ళు పరారులో ఉన్నారంట. తప్పు చేస్తే ఎవరినైనా వదలకూడదండి. ఏ ఆడపిల్లల మీద ఏ పార్టీలో ఉన్నా, ఏ అధికారులు ఉన్నా, టీడీపీ వాళ్ళు తప్పు చేసినా తప్పే, వైసీపీ వాళ్ళు చేసినా తప్పే, జనసేన చేయడంలో తప్పే. ఆడపిల్లన ఎవరు ఇబ్బంది పెట్టినా వాళ్ళని అరెస్ట్ చేయాల్సిందే. ఈ సామూహిక అత్యాచారంలో 6 అరెస్ట్ చేశారంట, మిగతాలో పరారులో ఉన్నారంట. అది పాలనలో పెయిన్, అందుకే ఈ డైవర్షన్. మహిళలను కించపరుస్తూ ఈటీవీ ప్రసారం చేసిన కథనం బురద రాజకీయాలు, బాబు జట్టుకే చెల్లు, మాటలు చేతలు తీవ్ర అభ్యంతరం, మహిళలను అవమానించడమే టీడీపీ విష సంస్కృతి, రాష్ట్ర మహిళను కించపరిచింది ఈటీవీనే అని రాశారండి. ఏ టీవీ కించపరిచిందని కాదండి, పరిచి ఉండొచ్చు, వాళ్ళు కూడా తప్పు ఉంటే దాన్ని ఏం చేయలేరు. కానీ ఇప్పుడు అమరావతిలో ఉండే అది వేశ్యల రాజధాని అనే దానికి మీరు ఏమి చేస్తున్నారో దాని గురించి చెప్పండి. ముందు జరిగిన దాని గురించిగా తప్పు అయిందండి, వాళ్ళు చేసింది తప్పు అని పేపర్లో ప్రజలకు ఒక మాట చెప్తే మీకు కానీ, వైసీపీ వాళ్ళకి కానీ, సాక్షి మీడియాకి కానీ, ఎందుకంటే సాక్షి వైసీపీ రెండు ఒకటే. సాక్షి పేపర్లో వచ్చినా వైసీపీ వాళ్ళు చెప్పినా రెండు ఒకటే. ఎందుకంటే సాక్షి పేపర్ అనేది వైసీపీ వాళ్ళకు ఒక కరపత్రం లాంటిది. వాళ్ళు ఏం చెప్పిందో అదే రాస్తారు. ఈ సాక్షి వైసీపీ వేరు కాదు. ఆదాయం పెరుగుతూనే సూపర్ 6, ఈ నెలలో తల్లికి వందనం తేదీ ఖరారు, సీఎం చంద్రబాబు. కేంద్రం వాటాతో అన్నదాత సుఖీభవ 3 వాయిదాల్లో ఇస్తాం, రాష్ట్రంలో రాజకీయ పరిపాలనే ఉంటుంది, మేము తీసుకునే నిర్ణయాలు అమలు బాధ్యత అధికారులదే. తిరుపతి జిల్లా కాశీ సెంటర్లోని హెరిటేజ్ ఫ్యాక్టరీ వద్ద రైతులు, స్థానికులు ఆందోళన, హెరిటేజ్ ఫ్యాక్టరీతో నష్టపోతున్నాము అని రాశారండి. ఇంకా ప్రైవేటు ఫెన్సింగ్ స్టార్ 4168 మంది విద్యార్థులకు పురస్కారాలు, వీరిలో 3000 మందికి పైగా ప్రైవేటు విద్యార్థులే. ప్రతిభ గల ప్రభుత్వ స్కూళ్ళు, కాలేజీ విద్యార్థులకు దక్కని గుర్తింపు. మంత్రి లోకేష్కు గురువులు నిరసన సెగ, మంత్రి కానవాయిని అడ్డుకునే ప్రయత్నం, మంత్రి లోకేష్ను ప్రశ్నిస్తున్న ఉపాధ్యాయులు. ఇదేనండి సాక్షి ఆంధ్రప్రదేశ్ ఇదే రాశారండి. రాష్ట్ర వ్యాప్తంగా సాక్షి సిబ్బంది నిరసన, అన్ని జిల్లాల్లోనూ కొవ్వొత్తుల ప్రదర్శనలు, ప్రభుత్వ తప్పిదాలను ప్రశ్నించుకు కక్ష సాధింపు. కొమ్మినేని అరెస్టు అక్రమము. సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టు అక్రమమని వైఎస్ఆర్సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామరెడ్డి అన్నారు. అనంత వెంకటరామరెడ్డి ఏమంటున్నాడంటే కొమ్మినేనికి కొమ్ము కాస్తున్నాడు. తప్పు చేసినారు, తప్పు అని చెప్పకుండా అమరావతిలో మహిళలంతా వ్యభిచారులు అనే దాన్ని ప్రోత్సహిస్తే కొమ్మినేని అరెస్ట్ చేసింది తప్పు అంటున్నారు. ఈ వైసీపీ వాళ్ళకి ఇంకా బుద్ధి జ్ఞానం వస్తుందో రాదో తెలియదు కానీ కొమ్మినేని అరెస్టు దుర్మార్గము. మంత్రి అంబటి రాంబాబు. చూడండి, అంబటి రాంబాబు. జర్నలిస్ట్ అణిచివేతకి అక్రమ అరెస్టులు, భూమన కరుణాకర్ రెడ్డి. వీళ్ళు చూడండి ఎలా మీడియాపై అధికార పార్టీ దౌర్జన్యం తగదు. చూడండి, వీళ్ళంతా వైసీపీ వాళ్ళు ఇప్పటికి కూడా దాన్ని వాళ్ళు అనింది తప్పే అని, వాళ్ళు మాట్లాడింది తప్పు అని అనట్లేదు. ఏమి చేశారు అబ్బా. కొమ్మినేని అరెస్ట్ అక్రమమని సాక్షి మీడియాలో వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెప్పుకుంటున్నారు. అతను మాట్లాడింది తప్పు అని ఒకరు అనట్లేదు కానీ అరెస్ట్ చేసింది తప్పు అని అనుకుంటున్నారు. ఇదేనండి ఆంధ్రప్రదేశ్ సాక్షి, ఈనాడు సాక్షి, ఆంధ్రజ్యోతి 3 దినపత్రికలు 2 తెలుగు రాష్ట్రాల్లోని వార్తలను సూచన. నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయవుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.